విను వాళ్ళ మేనత్. అదే చెప్పాను, కలిసే వచ్చాము. అయ్యా రాసేటప్పుడు తీయ్యా, ఇట్ట బాగోలేదు. విను వాళ్ళ మేనత్త కాదు, మొదటి నుంచి ఏ చుట్టూ ఉందో అది చెప్పు. మొదటి నుంచి విను వాళ్ళ మేనత్త. మొదటి నుంచి ఏది ఉందో అది చెప్పు మూసుకొని. మొదటి నుంచి మేనత్త కోదులే కదా. ఒక్కకాలకు పెట్టి ఒక్కకాలకు లేకపోకుండా ఊడింది, పక్కలో ఊడిపోయింది, పక్కలో ఊడిపోయింది. అది ఎంతమంది ముత్తైదుల్ని మీరు చూడాలన్నా చూడలేదు. చూడండి చక్కగా పసుపు కుంకుమ. నా కూతురు పసుపు రాతుంది, నా కోడలు. ఇది మా మేనత్త గారు అమ్మాయి గారు అమ్మాయి మనవరాలన్నమాట. మంచి చలాకి అయిన పిల్ల, జాబ్ చేస్తుంది ఇవాళ. తను కూడా చాటలు తెచ్చుకుంటుంది, అందుకని పసుపు కుంకాలు ఇస్తుంది అందరికీ. ఎంత చక్కగా రాస్తుందో ఆ పసుపు రాసే వైనం చూడండి, మీరు కూడా చూసి నేర్చుకోవాలి. మరి ఎంత బాగా నేర్చుకుంటుందో అది. ఇంకా ఎంతమందికో రాస్తుందంట, కేకలు పెడుతుంది పసుపు రాయడానికి. వీళ్ళు చాటర్లోకి ఏంటేంటో చేస్తున్నారు, ఉండ్రాళ్ళు చేస్తున్నారు. ఉండ్రాళ్ళు చక్కగా వీళ్ళందరూ చాటర్లోకి చేస్తున్నారు ఉండ్రాళ్ళు. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. మేము మా మణక్కలకి మేనత్త గారు అమ్మాయిని, మేనత్త గారు మేనమామ గారు అమ్మాయి. నేను చక్కగా పువ్వులు కట్టున్నాను, కారణాలు కడుతున్నారు. చూడండి చాటలు ఎంత బాగా పెట్టారు. అరటిపండు, పసుపు, గాజులు అన్నీ సెట్ చేశారు. కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాట్లన్నీ, ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. షామియానా వేశారు. అందరూ ఆడపడుచులకి ఒక్కసారి చాట్లు పైన అందిస్తున్నారు. పెద్ద ఎత్తున భారీ ప్రాజెక్ట్ అండి. కానీ భోజనాలు కూడా ఉంటాయి. చచ్చిపోతున్నాం సోదరు తోకలు అనిపిస్తే ఎక్కడ. మీ ఇంటి పేరు ఏంటమ్మా అంటే సిహెచ్. మా ఇంటి పేరు సిహెచ్. పక్కనోడు వచ్చి చెప్పేసి వస్తున్నాడు. కింద పెట్టచ్చు అమ్మాయి ఎవరన్నా పసుపు రాపించుకోవాలి అక్కడ. ఇద్దరు ముత్తైదులు పిలవలా, మరి అక్కడ ఇద్దరు ముత్తైదులు పిలవలా, పండుగ కూడా ఇలా చూడము అలా చేస్తున్నారు. చూడండి అక్కడ పొద్దున్నే రాగానే టిఫిన్ సెక్షన్. ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఏం చేసిరక్క కబుర్లు ఏమున్నాయమ్మా? వచ్చేప్పుడైంది? వచ్చా మొన్న సీతారామయ్యకి బాగా మొన్న ఆదివారం వచ్చారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాం. ఎక్కడికి కదలలేక మీ మామయ్యతో ఎక్కడికి వెళ్ళాలి. ఈసారి నా రోజు ఉంటే రావచ్చు కదా. ఎక్కడికి రాను, ఎక్కడికి రా కుదరలేదు. ఆటో వేసుకున్నా ఆయన తీసుకుని. ఎక్కడ నాకేం వచ్చింది తెలవదు అయ్యా, తెలవదు. ఎక్కడికి రమ్మంటాను కూడా. ఎక్కడికి వెళ్ళాలి. ఎవరితో వచ్చారు మీరు? రాజుతో. బుజ్జి దించెళ్ళాడు. బుజ్జెవరు? మన మహేష్ దింపెళ్ళాడా? ఆ రోజు ఫోన్ చేశాడుగా మీ చిన్నబాబు. ఎక్కడి దాకా వచ్చారు ఏంటో మర్చిపోయి వచ్చాను, తెస్తారేమో చేస్తే. ఆడెప్పుడు చేస్తాడు? నేను తెస్తారే, ఉండండి. సరే ఉండండి, పూలు కావాలంట. సరే మీరు కూడా బయటకు చూసి తరించండి. మణీశ్వరుల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మణీశ్వరుల్ని మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే.
అదిగో వస్తుంది కదా. మా బంధువులే చాటల వాయనాలు అందరూ కలిసి 15 మంది చేసుకుంటున్నారు. ఆ ముచ్చట్లు చూడండి. చాటలో చాటల వాయనాలు, ఆ చాటల అలంకరణ చూసారు, ఎంత బాగా చూసారు. మా మేనత్త గారంటే పేరు మల్లమ్మ. మల్లంబాడి వాసులు అందరు కలిసి చాటల వాయన తోరణాలు కడుతున్నారు. బంధువులందరూ వచ్చేసారు. తీసా ఎవరిని కూర్చోబెట్టింది రాజేశ్వరి అత్తయ్య అందరూ వచ్చేసారు. చూసారా ఎంత బాగుందో. టిఫిన్లు తింటున్నారు అందరూ. అక్క ఈ గాజు దాంట్లో పెట్టేస్తే ఎక్కడ చెట్లు పోతాయి అక్క. ఇప్పుడే వచ్చా. ఏంటి అందరినీ వీడియో వీడియో తీసుకుంటున్నా. మళ్ళీ అందరూ కనబడాలి కదా. చతుర్విధ ఫల పురుషార్థ ఇత్యర్థం మనోసంకల్ప ఇత్యర్థం సకల సౌభాగ్య ఇత్యర్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం సకల ఉద్యోగ వ్యాపార అభివృద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ఇత్యర్థం అభి గౌరీదేవి అనుగ్రహ ఇత్యర్థం శ్రీ మహాగణపతి దేవత అనుగ్రహ ఇత్యర్థం యావశక్తి జ్ఞాన ఆవాహయామి. పూజ కరిష్యే. చూసారా చాటల పూజ కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో చూసారా. ఎంతమంది వచ్చారు, ఎంతమంది మా పేదరికి మీరు ఒకేసారి నమస్కారం చేసుకుంటే మీకు కూడా ఈ నూతన సౌభాగ్యం కలుగుతుంది. ఆయన ఆశీస్సులు మీకు అందుతాయి అని ఇస్తాను. మీకు ఈ పూజా కార్యక్రమాన్ని అందిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.